అవకాశాల కోసం చూస్తే ఎప్పుడూ సంపాదన గురించి పట్టించుకోకూడదు. ఒక్కసారి పేరు వచ్చాక సంపాదన మాత్రమే పట్టించుకోవాలి. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రీ ఈ సూత్రాన్నే ఫాలో అవుతోంది. యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మికనే కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత తక్కువ స్క్రీన్ టైంతోనే ఎక్కువగా జనాల దృష్టిలో పడింది మాత్రం తృప్తి దిమ్రీ. సినిమాలో ఆమె మహా అయితే ఓ 20 నిమిషాలు కనిపిస్తుందేమో, కానీ జోయా పాత్రలో ఆమె చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా బలమైంది. రష్మిక కీలక పాత్రలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే తృప్తి బాగా హైలైట్ అయ్యింది. ఆమె అందానికి తనతో రణబీర్ చేసిన ఇంటిమేట్ సీన్లకు కుర్రాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. యానిమల్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో తృప్తి ట్రెండ్ అవుతూ వస్తోంది. ఆమె అవకాశాలకు కూడా లోటే లేదు. బుల్ బులాయే 2తో పాటు కొన్ని క్రేజీ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంది తృప్తి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తృప్తికి యానిమల్ సినిమాలో నటించినందుకు కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం కింద ఇచ్చారట. ఈ సినిమా చేసేటప్పటికి తృప్తి ఎవరో ప్రేక్షకులకు తెలియదు, కొత్తమ్మాయి, పైగా తక్కువ నిడివి ఉన్న పాత్ర కాబట్టి తక్కువ పారితోషికానికే ఒప్పుకుంది. కానీ యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి తృప్తి పేరు మారుమోగేలా చేసింది. ఇప్పుడు చూస్తే ఆమెకు తక్కువ పారితోషికం ఇచ్చారని అనిపిస్తుంది. కానీ ఆ సినిమా వల్ల వచ్చిన పేరు ప్రఖ్యాతులతో తృప్తి కెరియరే మారిపోయింది. ఇప్పుడు బుల్ బులాయేతో చేస్తున్న స్పెషల్ రోల్కు ఆమె ₹1 కోటి పుచ్చుకుంటుందట. ఆ సినిమా కూడా బాగా ఆడితే తృప్తి పారితోషికం మల్టీప్లై కావటం ఖాయం. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది. బుల్ బులాయేలో స్పెషల్ రోల్ నటిస్తున్నందుకు ఆమె ₹1 కోటి రెమ్యూనరేషన్గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్ అయితే తృప్తి మరో ₹1 కోటి పెంచడం ఖాయమని చెప్పవచ్చు. ఆమె ఇప్పుడు మేరే మెహబూబ్, మేరే సనం, వికీ విద్యాక, ఓవాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరుల స్పై థ్రిల్లర్లో తృప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా అనిల్ రాయపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్.